హాయ్ హలో వెల్కమ్ టు సికే థాట్స్. అండ్ ఇప్పుడే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ చూసినాక నా మైండ్ మొత్తం డిస్టర్బెన్స్, మామూలు డిస్టర్బెన్స్ కాదు. ఏంట్రా ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పటి వరకు ఏ పార్ట్ చూడలేదా అయితే? లేదు మాము, ఒక్కటి కూడా చూడలేదు. ఇదే నేను చూసిన ఫస్ట్, అంటే ఈ సిరీస్లో ఫస్ట్ మూవీ. కాకపోతే అసలు నాకు ఫస్ట్ పార్ట్స్కు దీనికి లింక్ ఉన్నట్టు ఏం అనిపించలేదు. ఏమో మరి మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే లింక్ ఉన్నట్టు ఏం అనిపించలేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆ సిరీస్ చూడకపోయినా ఇది చూడొచ్చా? ఫ్లూయెంట్గా అర్థమైందా నీకు బాగానే? క్లియర్గా అర్థమైంది. ఆ సిరీస్ అదే ఫస్ట్ సెకండ్ పార్ట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో తెలీదు, సారీ. అవేవి చూడకుండా ఏదైతే అర్థమవుతుందో నాకైతే క్లియర్గా అర్థమైంది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే సూపర్గా నచ్చింది మూవీ. బ్లడ్ అయితే మరి ఘోరంగా ఉంది. మీరు హార్ట్ పేషెంట్స్, బ్లడ్ అంటే అస్సలు పడదు, ఎక్కువ ఉంటే అంటే డిస్టర్బింగ్గా అనిపిస్తుంది అని అనుకునే వాళ్ళైతే ఈ మూవీ అస్సలు చూడొద్దు, అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే మరి దారుణంగా ఉంటుంది బ్లడ్ పాత్ అండ్ ఆ సీన్స్ అండ్ ఆ గోర్ మరి ఘోరంగా ఉంటుంది. అది నేను చెప్పాలనుకున్నా. అండ్ ఫస్ట్ ఒక 10 మినిట్స్ సీక్వెన్స్ వాము, అది ఇంటెన్స్తో చంపేస్తుంది మొత్తం. 10 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది, అది మొత్తం చాలా ఇంటెన్స్గా నడుస్తుంది. ఆ సౌండ్ డిజైనింగ్ ఆడైతే ప్రాపర్ మైండ్ అయితే నాకు డిస్టర్బెన్స్ అండ్ ఏమవుతుంది అనే థాట్ అయితే చాలా బాగా క్రియేట్ అయింది. చాలా బాగా అనిపిస్తుంటుంది. అరే రే సరిపోతారు, అయిపోయింది భయం అవుతుంటుంది. నాకు ఒక పక్క భయం అవుతుంటుంది బాగా. సౌండ్ డిజైనింగ్ ఎక్కువ ఉంటుంది. అరే ఏమవుతుంది ఆ సిచ్యువేషన్స్ అట్లే ఉంటాయి. ఆల్రెడీ ఈ పార్ట్స్ ముందు చూసిన వాళ్ళకు బాగా ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, అంటే వాళ్ళు ఏమవుతుందో గెస్ చేయగలవచ్చు. ఇది ఈ పార్ట్స్ ఏవి నేను చూడలే కాబట్టి నాకైతే మస్తు ఇంటెన్స్ అనిపించింది ఫస్ట్ సీన్ అయితే. మరి ఘోరంగా వెళ్తున్నామేమో, డీప్గా వెళ్తున్నామేమో అని అనిపించింది. అంటే అంత డీప్ అండ్ అంత క్రూయల్గా ఉండేసరికి నేను కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది ఫస్ట్. నేను అనేది ఫస్ట్ అండ్ ఫ్లో కంటిన్యూ అయిపోయింది నార్మల్గా. ఓకే, అయితే ఏంద్రా ఈ మూవీ చూడొచ్చా చూడొద్దా? సూపర్ ఉందిరా మూవీ. మూవీ అయితే సూపర్ ఉంది, మీరు అందరు వెళ్ళి చూడొచ్చు. కాకపోతే ఫ్యామిలీతో కొంచెం కష్టమే, ఎందుకంటే అందరూ అంత ఎంజాయ్ చేయలేరు అండ్ చాలా వరకు సీన్స్ డిస్టర్బెన్స్గా ఉంటాయి. ఫైనల్ డెస్టినేషన్ అంటే ఈ సిరీస్ బాగా అలవాటు పడ్డోళ్ళైతే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలవాటు పడ్డోళ్ళలో కూడా నచ్చుతుంది, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా నచ్చుతుంది. నాకైతే నచ్చింది మూవీ. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫస్ట్ టైం చూసినా కాబట్టి ఇలాంటి మూవీ ఎక్సైటింగ్ ఉండే. థియేటర్కి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడే కొంచెం భయం కూడా వేసింది థియేటర్కి వెళ్ళి బయటికి వెళ్ళంగానే. అంటే మరీ అంత ఘోరంగా చూపించారు, ఎక్కడంగా ఏది వచ్చి చంపుతుందా అన్నట్టుంది. మొత్తం లొకేషన్స్ అవన్నీ చూసుకుంటూ నేను భయంగా ఇంటికి వచ్చి కొంచెం రివ్యూ చెప్తున్నా. అండ్ భయపడు, ఇప్పుడు వస్తే చూడు ఏదో ఒకటి, నీ ముందులో ఏముంది? నువ్వు భయపెట్టకరా ఫస్ట్. ఇది గ్యాస్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.